ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో ఏది అసాధ్యం అసంభవం అనుకుంటావో ఇది జరగదు. ఈ సమస్యకు పరిష్కారం రాదు, ఇది అసంభవం. ఏది అసంభవం అనుకుంటున్నావో ఎల్షదాయిగా దేవుడు నీ బ్రతుకులో ప్రత్యక్షమైతే ఏది అసాధ్యం అనుకుంటావో దాన్ని సుసాధ్యం చేయటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, దేవుడు కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ప్రవచనం ఆహాజు కాలంలో దేవుడు ప్రవచిస్తే ప్రజలంతా ఆ ప్రవచనం విని పకాపక నవ్వారు. యెషయా, నీకేమైనా పిచ్చి పట్టిందయ్యా? ఎవరు గర్భవతి అవుతానంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? కన్యక గర్భవతి అవుతుందా? మూఢనమ్మకాలు ఉండకూడదయ్యా. ఎవరమ్మాయి కన్యక గర్భవతి అవటం ఏంటి? కన్యక గర్భాన లోకరక్షకుడు రావటం ఏంటి? అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టడం ఏంటి? ఇది అసంభవం అని అంటే యెషయా ప్రవక్త అంటాడు, రాగల కాలంలో ఇది జరగబోతుంది, ఇది జరుగుతుంది అనే దానికి సూచనగా దేవుని ఏదైనా ఒక సూచన అడగండి. ఈ మాట చూడండి, దేవుని ఏదైనా ఒక సూచన అడగండి. అది పాతాళమంత లోతైనదైనా ఆకాశమంత ఎత్తైనదైనా మీ విశ్వాసం బలపరచడానికి దేవుడు సూచన చూపిస్తాడు. ఈ మాట బాగా ఆలోచించండి. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు నమ్మట్లా. ఏంటయ్యా, ఒక స్త్రీ గర్భవతి కావాలంటే సృష్టి క్రమం ఒకటి ఉంది కదా, ఆ క్రమం లేకుండా కన్యక గర్భవతి ఎట్లా అయింది? యెషయా ప్రవక్త అంటాడు, అవుతుంది. ఎలా? మనుషునికి కొన్నే సాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యం. ఎల్షదా ఈ కార్యం జరిగిస్తాడు. అయ్యా, మేము ఎట్లా నమ్మేది? అయితే మీ విశ్వాసం బలపడాలంటే సూచన అడగండి దేవుణ్ణి. బిడ్డలారా, ఆ సూచన పాతాళమంత లోతైనదైనా, ఊర్ధ్వలోకమంతా అంటే ఊర్ధ్వలోకం అంటే పైలోకం, ఆకాశమంత ఎత్తైనదైనా సూచన అడగండి, దేవుడు చేస్తాడు. బిడ్డలారా, ఒక మంచి సాక్ష్యం చెప్తాను. నేను ఎక్కువ శాతం దేవుని శోధించడానికి ఇష్టపడను. ప్రభు ఏది అనుమతించినా అది తీప చేద త్రాగటానికే ఇష్టపడతాను. ఎక్కువ శాతం దేవునితో వాదులాడటానికి కానీ సూచనలు అడగటానికి కానీ ఇష్టపడను. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో గత డిసెంబర్ మాసంలో అవనిగడ్లో మీటింగ్స్ ఏర్పాటు చేశారు మన సహోదరుడు క్రిస్టియన్ బ్రదర్. రైట్, థ్యాంక్ యూ. రైట్, అక్కడ అందించబడిన వర్తమానం ఒక 50,000 మందికి పైగా చూశారు. ఒక చక్కటి వర్తమానం. దరిదాపుగా ఆయన ఒక 15 లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్ ఏర్పాటు చేశాడు. నేను మీటింగ్ ముగించుకొని మధ్యాహ్నం ఆ ప్రాంతంలో అవనిగడ్డ వెళ్ళాను. వెళ్ళేసరికి దట్టమైనటువంటి మేఘాలు. ఆ అన్న కూడా బిక్కుమంటున్నాడు. అక్కడ పరిచర్య చేసే బెడ్లు పరిచర్య చేస్తున్నారు కానీ ఇంత దట్టమైన మేఘాలు ఆవరించాయి. ఇదేమో సముద్ర తీర ప్రాంతం, కొండపోత వర్షం కురుస్తుందని అందరూ భయపడుతున్నారు. నేను హోటల్కి వచ్చాను. నేను ఒక చిన్న ప్రార్థన చేశాను. దేవా, నేను ఎక్కువగా ఎప్పుడు మిమ్మల్ని శోధించినట్లుగా నాకు తెలియదు. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. మీరు నన్ను ప్రేమిస్తున్నారు అనే దానికి నాకు ఒక రుజువు కావాలి. నన్ను సేవకుడిగా మీ సేవకు పిలుచుకున్నారు అనేదానికి నాకు ఒక సూచన కావాలి. యెషయా ప్రవక్త ద్వారా అన్నారు కదా, అది ఆకాశమంత ఎత్తైనదైనా పాతాళమంత లోతైనదైనా సూచన చూయిస్తాను అన్నారు కదా. దేవా, నేను మిమ్మల్ని శోధించలేదు, మీతో ఎప్పుడు నేను వాదులాడలేదు. మీటింగ్స్ ఏర్పాటు చేసేటప్పుడు వర్షం వచ్చేటట్లున్నా మీ చిత్తం సిద్ధించుగాక అన్న దాఖలాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా అడుగుతున్నాను, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అనే దానికి నాకు ఒక సూచన. మీ పరిచర్య కొరకు నన్ను పిలుచుకున్నారు అన్నదానికి నాకు ఒక సూచన. స్వరంతో నన్ను పిలుచుకున్నావని, దర్శనం ద్వారా నన్ను పేరు పెట్టి పిలుచుకున్నావనే దానికి అది ఆ సూచన బలపడటానికి నాకు ఒక ఆధారం చూయించు. నేను మిమ్మల్ని అడిగే ఆధారం, సాయంత్రం మీటింగ్లో చొక్క వర్షపు చినుకు కూడా రాకూడదు.
ఆహ్లాదకరమైన వాతావరణం కావాలి. అడిగారు కదా, సూచన అడుగు, ఆకాశం అంత ఎత్తైనదైనా నేను చేస్తానన్నారు. ఎందుకో తెలుసా? భూమి ఆకాశాలకు ఆయనొక్కడే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆకాశములో అద్భుతాలు చేయగలడు, భూమిలో అద్భుతాలు చేయగలడు, పాతాళములో కూడా అద్భుతాలు చేయగలడు. ఆయన అద్భుతాలు చేయని స్థలం, చేయలేని స్థలం సృష్టిలో ఏదీ లేదు. ప్రైజ్ ది లార్డ్. నాకు సూచన కావాలి ప్రభువా, సూచన కావాలి. ఇక నేను ఎక్కువసేపు ప్రార్థన చేయను. కడుపు నిండా భోజనం చేశా, పండుకున్నా, ఫోన్ కూడా ఆఫ్ చేశా. నేను ప్రార్థన చేయను. నీవు నన్ను ప్రేమిస్తున్నావు అనే దానికి నాకు రుజువు కావాలి. 3:30కి లేచా. ఎట్లుంది వాతావరణం చూడటానికి వెళ్ళా బయటికి. సహజంగా చూస్తాం కదా ఎట్లుంది, టప్ 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 ఏమన్నా పడుతున్నాయా, ఇంకా మేఘాలు అట్లాగే ఉన్నాయా. 4ంటికి ఏమో ఇక మోకరించాను ప్రార్థన చేసుకోవటానికి, వాక్యం కొరకు, వాతావరణం కొరకు ప్రార్థన చేయాల. వాక్యం ప్రిపేర్ అవుతా 6 ఆ ప్రాంతంలో బయటకు వచ్చి తలుపు తెరి చూస్తే ఆకాశం నిర్మలంగా ఉంది. అంటాడు, ఇదిగో అయ్యా, ఈ పొలం అంతా మంచు పడాలా, ఈ గొర్రెబొచ్చున్న చోట మాత్రం మంచు పడకూడదు. ఒరే ఇదేమి సూచనరా నాయన, మంచు పడితే అంతటా పడిద్ది కదా, పొలం అంతా పడి అంట ఈ గొర్రెబొచ్చు ఉన్న ఈ కొంచెం పడకూడదు అన్నాడంట. అంటాడు ఆయన, ఇదేమి సూచన అంటే, సర్వశక్తి గలవాడు నీవు, సర్వశక్తి గలవాడు నువ్వు. సూచన, మేము సూచన అడగాలి కానీ నువ్వు చేయటానికి శక్తివంతుడివి. అది ఆకాశమంత ఎత్తైనదైనా, పాతాళమంత లోతైనదైనా, ఊర్ధ్వలోకమంత ఎత్తైనదైనా నువ్వు చేయగలవు. ఆ మాట అన్నప్పుడు ఒరే ఇదేంట్రా తలకాయలేంది అని అనుకోలేదు దేవుడు. దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? ఒరే ఈ గిద్యోను గడికి నా మీద ఎంత విశ్వాసంరా, అంటే ఇదంతా కురిపించి ఇక్కడ కురిపించకుండా ఆపగలిగే శక్తి చెప్పాలి నా దగ్గర ఉందని నేను నమ్మకం గిద్యోనుకుంది. ఒరే ఒరే ఒరే, నన్ను ఎంత నమ్మిన తర్వాత నిన్నెందుకు సిగ్గుపడతాయి, నిన్నెందుకు సిగ్గుపరుస్తాను రా బాబు. విశ్వసించిన వాడు సిగ్గుపడడో. తెల్లారింది, అద్భుతం, అంతటా మంచు కురిసింది. గొరిబొచ్చు దగ్గరకు వచ్చి చూశాడు, అప్పుడే ఓమెల్లో నుంచి బయటికి తీసినట్లుగా వేడి వేడిగా సొక్క మంచు కూడా లేదు. మనోడు వదిలిపెట్టలా. మరలా అన్నాడు, ఇంకొక సూచన అడుగుతా. అడుగునాయన అన్నాడు. ఈసారి నేను అడగబోయే సూచన ఏంటి అంటే, ఈసారి మంచు గొర్రెబొచ్చు మీదే పడాలా, పొలవంతా పడకూడదు అన్నాడు. ఆయన అన్నాడు, ఒరే గిద్యో సరే దేవుడు అన్నాడు, ఒరే గిద్యోనా, నేనంటే నీకు ఎంత విశ్వాసం రా బాబు, అంటే ఇట్లాంటివి కూడా నేను చేస్తాను అనే నమ్మకం నీకుందగా, నువ్వు నమ్మినట్టే నేను చేస్తా. రైట్, ఈ రాత్రి వెళ్ళి పండుకో అన్నాడు. తెల్లారింది, వచ్చాడు, పొలమంతా డ్రై, ఎండినట్టుగా ఉంది. గొర్రెబొచ్చు దగ్గరికి వచ్చి చూస్తే ఎవరో బకెట్ నీళ్లు పోసినట్టు అయిపోయింది. ఆ గొర్రెబొచ్చును పండుకొని ఇట్లా పిండుతూ ఉంటే దానిలో నుంచి నీళ్ళు అట్లా ధారలుగా గారుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. బిడ్లరా, నీవు ఆరాధించే దేవుడు, నీవు ఆయన సూచన అడగాలే కానీ ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కదా. నీ విశ్వాసం బలపడేటట్లుగా నిశ్చయముగా ఆయన గొప్ప కార్యాలు చేయునుగాక.